అమెరికాలో మసాచ్యూసెట్స్‌లో ఒక దారుణమైన సంఘటన అయితే జరిగిందనమాట. 17 ఏళ్ల కుర్రాడు చాట్‌జీపీటీలో అంటే జనరల్‌గా కొంత చాట్‌జీపీటీ అనేది ఏంటంటే మనకేమన్నా స్టోరీలు కావాలన్నా, అవి కావాలన్నా, ఇవి కావాలన్నా ఇస్తా ఉంటది కదా! సో, ఫిక్షనల్ స్టోరీసు, జనరల్ లవ్ స్టోరీస్ ఇవ్వండి, లేకపోతే క్రైమ్ ఇవ్వండి, లేకపోతే ఇట్లా అంటే జనరల్‌గా అడుగుతూ ఉంటే అది ఇస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఈ మధ్యన రైటర్స్ ఏంటంటే కొంత సినిమా స్టోరీలు కూడా డెవలప్ చేసుకుంటున్నారు. అంటే ఇట్ హెల్ప్స్ ఎ లాట్ అనమాట. అంటే మీకున్న ఐడియాస్‌కి దానికి తగ్గట్టు స్క్రిప్ట్ అనేది ఇస్తుంది. జనరల్‌గా వీడియోలు చేయడానికి కూడా చాలామంది స్క్రిప్ట్‌కి వాడుతుంటారు. కానీ ఈ కుర్రోడు దాంట్లోంచి యాక్చువల్‌గా కొంత ఎలా చంపాలి, ఏంటి కైండ్ ఆఫ్ ఫిక్షనల్ స్టోరీస్ లాగా తీసుకొని మదర్‌ని, తమ్ముడిని యాక్చువల్‌గా చంపారనేటువంటి ఎలిగేషన్స్ తోటి అరెస్ట్ అయ్యాడనమాట. ఓకే. ఇన్వెస్టిగేషన్ అయితే స్టిల్ జరుగుతుంది. ఎందుకు చంపాడు? మోటివ్ ఏంటి? ఎలా చంపాడు? ఏంటి? ఈ డీటెయిల్స్ అన్నీ ఏం లేదులే గానీ, బట్ అతన్నైతే అరెస్ట్ చేశారు. అతనైతే ప్రస్తుతానికి ఈ ప్రొసీడింగ్స్ అయితే లా ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, దాని గురించి ఈ స్టోరీ దీంట్లో అంటే అవేర్‌నెస్ కోసం షేర్ చేయాలనిపించింది నాకు. పిల్లల మెంటాలిటీస్ ఎలా ఇది ఇండియాలో కూడా ఒక కేస్ జరిగింది రీసెంట్‌గా. అది కూడా చెప్తా నేను. అంటే పిల్లల మెంటాలిటీస్ ఎలా మారుతున్నాయి రోజు రోజుకి క్రూయల్‌గా ఎందుకు మారుతున్నాయి? అసలు రీజన్ ఏంటి? వీళ్ళ ఎనక అనేది డిస్కస్ చేయాలనిపించింది నాకు. ఒక్కసారి క్విక్ న్యూస్ ఆర్టికల్ జస్ట్ చిన్నది ఒక చూద్దాము. చూసిన తర్వాత మనం దీని గురించి డీటెయిల్స్ మాట్లాడదాం. Happened is that my client was arrested yesterday morning very early in his mother's vehicle, and he was charged with murdering his mother and his brother. He's also charged in juvenile court with the stealing of the motor vehicle. He's 17 years old. This is clearly a horrific experience for him. It's an unimaginable tragedy to the whole family, obviously. To say the least, he's very confused about the whole process. We heard a set of facts that just got read into the record. అది యాక్చువల్‌గా న్యూస్ అయితే చూస్తారు కదా! సో, ఇంకా మనం డీటెయిల్స్ నేను చెప్తాను. ఇంటికి ట్యూషన్ మాస్టర్ వచ్చారు. అంటే ట్యూషన్ చెప్పడానికి ట్యూటర్ వచ్చాడనమాట. వచ్చి డోర్ కొట్టాడు. డోర్ కొడితే ఎవరు ఆన్సర్ చేయట్లేదు డోర్ బెల్. సో, జనరల్‌గా ప్రైవేట్ టీచర్స్ ఉంటారు కదా! సో, ఎవరు ఆన్సర్ చేయట్లేదు. అయితే ఈ అర్జున్ వాళ్ళ ఫాదర్‌కి ఆ ట్యూటర్ ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి, "సార్ ఇట్లా మీ డోర్ బెల్ ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఇంట్లో నేను రెగ్యులర్‌గా వచ్చిపోతూ ఉంటారు వాళ్ళు ట్యూషన్ చెప్పడానికి కంపల్సరీ ఆ టైంకి అవైలబిలిటీ ఉంటారు కాబట్టి." అతనికి కూడా డౌట్ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారట. ఎవరు ఎత్తట్లేదట. ఆ హస్బెండ్ ఆల్రెడీ మార్నింగ్ 7కే ఆఫీస్‌కి వెళ్ళిపోయారంట. సో, దాంతోటి వాళ్ళు లోకల్ పోలీసులకు ఫోన్ చేసి, "కొంచెం ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. మా ఇంట్లో ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు" అని చెప్పి వాళ్ళు వెళ్ళి పోలీసులు డోర్ ఓపెన్ చేసి తీసి చూస్తే అక్కడ వాళ్ళ మదరు, తమ్ముడు ఇద్దరివి 14 ఏళ్ల పిల్లవాడు ఇంకొకతను వీళ్ళిద్దరివి బాడీలు దొరికాయట. సో, అకార్డింగ్ టు ది ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే కొంత ట్రామా అనేది జరిగింది. అంటే వాళ్ళు బాగా సఫకేట్ మరి అది ఎలా చంపడం అనేది ఎలా చంపారు ఏంటనేది ఇంకా ఐడెంటిఫై చేయలేదు వాళ్ళు. సో, ట్రామాకి గురయ్యి వాళ్ళు చనిపోయారని ప్రస్తుతానికి న్యూస్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో, దాని తర్వాత అక్కడ ఇంకెవరి కోసం చూసినా దొరకలేదు. ఇమ్మీడియేట్‌గా ఫాదర్‌కి ఫోన్ చేశారు. అతను వచ్చాడు. సో, అతను వచ్చిన తర్వాత చెక్ చేసింది ఏంటంటే ఈ అర్జున్ కుర్రోడు ఏంటంటే వాళ్ళ మదర్ కార్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. సో, కార్ తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నాడు. ఈలోపు ఇది ఆ రోజు అతను దొరకలేదు. ఇది ఆగస్టు 11థ్ ఏమో జరిగినట్టుంది. నెక్స్ట్ డే ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు లుక్అవుట్ నోటీసులు ఇస్తారు కదా! ఆ పర్టిక్యులర్ పర్సను అవన్నీ చెప్పేసి ఇప్పుడు ఆ పిల్లోడు కనిపించట్లేదు అంటే ఆబ్వియస్‌గా సిట్యుయేషన్ ఏంటనేది అంటే ఇప్పుడు అతను చేసాడా? చేయలేదా? అనైతే తెలీదు గానీ బట్ ఒక ఫాదర్‌కి అయితే మా పిల్లోడు ఎక్కడ పోయాడు అనే విషయం కూడా తెలియాలి కదా! సో, అతని కోసం వెతుకుతున్నారు. లుక్అవుట్ నోటీసులు అవి ఇచ్చారు. సో, నెక్స్ట్ డే ఒక చోట ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఇతను కార్‌లో కూర్చొని ఉంటే పోలీసులు జనరల్‌గా వేరే సీన్ ఏదో డీల్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసులకి ఇతను కనిపించాడనమాట. అంటే ఈ పర్టిక్యులర్ ఇతని కోసం అని వెళ్ళలేదు కానీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది కాబట్టి అరే ఈ కుర్రోడిని మనం వెతుకుతున్నాం కదా అని చెప్పేసి చూసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎంత దూరం తప్పించుకుంటారు? ఎంత సింపుల్‌గా తప్పించుకోలేరు కదా! ఎక్కడికైనా వెళ్తాడు 17 ఏళ్ల కుర్రోడు. సో, ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మర్డర్ చార్జెసు, తర్వాత ఈ కారు దొంగతనం చేసినటువంటి ఈ వెహికల్ థెఫ్ట్ చార్జెస్ ఈ 2 చార్జెస్ వేశారు. బట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కోర్ట్‌కెళ్ళి ఏంటి ఏందని జరగలేదు. మరి జువెనైల్ జస్టిస్ ఇప్పుడు 17 ఇయర్స్ ఓల్డ్ కదా! సో, జువెనైల్ జస్టిస్‌కి తీసుకెళ్తారు. ఇంకా అక్కడ తర్వాత విచారణ అనేది జరుగుతది. బట్ కేసు ఏం చేస్తారేమో తెలీదు గానీ బట్ ఇతను ఏంటంటే చాట్‌జీపీటీని వాడుతూ కొన్ని ఫిక్షనల్ స్టోరీస్ డెవలప్ చేసుకుంటున్నాడంట. అంటే కుటుంబంలో వాళ్ళని ఎలా చంపాలి ఏంటనేది వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్న ఇన్వెస్టిగేషన్‌లో
అర్థమైన దాని ప్రకారం వాళ్ళు అడుగుతారు కదా, ఎందుకు ఏంటి ఎలా చేసావు ఏంటి, అసలు ఆ పిల్లోడిని చూశారు కదా ఎట్లా ఎలా ఉన్నాడో ఇలా చూస్తూ. సో అలాగా కొంత డెవలప్ చేసుకున్నాడట. మరి ఎందుకు చేసుకున్నాడు, రీజన్ ఏంటి, అసలు వాళ్ళని చంపడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ ఏమైతే తెలియదులే కానీ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం మంచికి వాడుకోవచ్చు, ఏదైనా కానీ సోషల్ మీడియాని కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తల్లి తమ్ముడు పాపం 14 ఏళ్ల పసిపిల్లోడు అతన్ని చంపడం అనేది అసలు నిజంగా తల్లిని చంపడం తమ్ముడిని చంపడం అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీకి ఒక ఫాదర్కి చూడండి, ఇప్పుడు ఆ ఫాదర్కి కొడుకు జైలుకి వెళ్ళిపోయాడు, ఇటు అతని వైఫ్ చనిపోయింది, చిన్న కొడుకు చనిపోయాడు. ఒక్క దెబ్బకి లైఫ్ మొత్తం పాపం అసలు. మరి దీని అంతటికి కారణం ఏంటి, పిల్లోళ్ళని పట్టించుకోవట్లేదా, పిల్లోళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదా? జనరల్గా ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే పిల్లలు ఇండిపెండెంట్గా వాళ్ళ లోకంలో వాళ్ళు బతుకుతున్నారండి. మీకు ఇక్కడ మన కూకట్పల్లిలో అనుకుంటా హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తా. కూకట్పల్లి బాలాజీ నగర్లోనో సంథింగ్ ఒక చిన్న అమ్మాయిని ఇంట్లో ఉంచి వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు పనికి వెళ్ళారు. ఓకే, తర్వాత వచ్చి చూస్తే ఆమెకి దగ్గర 20 కత్తిపోట్లు 14-15 కత్తిపోట్లు, ఆ పిల్ల ఒంటి నిండా కత్తిపోట్లు ఉన్నాయి. సో ఎవరు వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, ఏమీ తెలియదు. సో పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయటం మొదలు పెడితే ఏంటంటే పక్కింట్లో వీళ్ళది ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి ఇల్లు, దీనికి ఆనుకొని మన దగ్గర ఇల్లు ఎలా ఉంటే గాలి కూడా దూరదు కదా, ఆనుకొని కడతారు కదా, అలాగా పక్కింట్లో ఉండేటువంటి దాంట్లో ఒక పిల్లోడు పైన ఇంట్లో ఉంటున్నాడు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ జనరల్గా ఫ్యామిలీలో పిల్లవాడు 10th క్లాస్ చదువుతున్నాడు, స్కూల్కి సరిగ్గా వెళ్ళాడు. వాడు ఎంతసేపటికి లేవడం వెబ్ సిరీస్లు చూడడమే వాడి పని అంట. సో వాడికి ఏంటంటే స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు, వాడికి ఆ డబ్బులు ఏదో అవసరం వచ్చినాయని చెప్పి డబ్బులు దొంగతనం చేయడం కోసం పైపు పట్టుకొని దిగి వీళ్ళింట్లోకి వచ్చాడనమాట. వీళ్ళింట్లోకి వచ్చి తలుపు తెరిచింది, లోపలికి వెళ్ళాడు, డబ్బులు తీసుకున్నాడు. అది తీసుకున్న టైంలో ఈ పిల్ల అరిచింది, ఏదో సంథింగ్ స్కూల్కి వెళ్ళలేదో లేకపోతే స్కూల్లో లంచ్ బాక్స్ వాళ్ళ అమ్మ ఇవ్వడం మర్చిపోయిందని వెనక్కి వచ్చిందో ఫర్ సమ్ రీజన్, కరెక్ట్ నాకు మర్చిపోయాను గుర్తులేదు. కానీ ఆ టైంకి ఆ పిల్ల ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి అరిచేటప్పటికి వీడేంటంటే ఆ కత్తి తీసుకొని ఆ అమ్మాయిని పొడిచాడట, చాలాసార్లు పొడిచాడట, మరి క్రూరంగా రాక్షసత్వంగా పొడిచేస్తే ఆ షర్ట్ నిండా బ్లడ్ ఉంటే కాముగా మళ్ళీ సేమ్ వచ్చిన దారిలోనే పైప్ మీదనే పైకి వెళ్ళేసి ఆ కత్తి అంతా కడిగేసి షర్ట్ అంతా ఉతికేసి నీట్గా మళ్ళీ ఎక్కడదక్కడ పెట్టేసి ఏమి తెలియనట్టు వాడి గోల్లో వాడు ఉన్నాడంట. సో తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇతన్ని పట్టుకుంటే సో ఇతను ఇదంతా జరిగిందంతా చెప్పి ఇలాంటి ఐడియాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినారా అంటే వెబ్ సిరీస్లు చూస్తాడంట వాడు, క్రైమ్ రిలేటెడ్ వెబ్ సిరీస్లు. సో దానివల్ల ఇలాంటి ఐడియాలు వచ్చినాయట. సో గేమ్స్ చాలామంది ఈ గిబ్జీలు లేకపోతే ఇలా కాల్చుకునేవి లేకపోతే ఇలాంటి రకరకాల గేమ్స్ చూస్తుంటారు పిల్లలు. వాళ్ళు ఏంటంటే దాన్ని ఏదో ఎక్స్పెరిమెంట్ చేసేయాలి అనుకుంటారు వాళ్ళు చూసింది. సో రీసెంట్గా కూడా ఎక్కడో మన ఇట్లాంటివి హత్యలు జరుగుతున్నాయి కదా, వైఫ్ని తీసుకుపోయి చంపేటాలు లేకపోతే హస్బెండ్ని తీసుకుపోయి చంపేటాలు, అట్లా ఎక్కడో చదివాను స్టోరీ. ఏదో నార్త్ సైడ్ ఎవరినో ఇట్లా మా హస్బెండ్నో ఎవరినో చంపిన అతన్ని పట్టుకొని అడిగితే ఏంటంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అంటే మేము వెబ్ సిరీస్లు చూసి నేర్చుకున్నాను, నేను నాకు అది ఫన్ చేయాలనిపించింది అని ఏదో చెప్పాడని చెప్పి. దీని కరెక్ట్ సోర్స్ నాకు గుర్తులేదు కానీ ఏదో ఎక్కడో న్యూస్ ఆర్టికల్ చదువుతుంటే వచ్చిందనమాట. పిల్లలు కూడా చూడండి అంత చిన్న ఏజ్ నుంచి సోషల్ మీడియాకి అలవాటు పడుతూ వాళ్ళ మెంటాలిటీస్ని అంటే ఇప్పుడు ఈ కుర్రోడు అర్జును ChatGPTలోకి వెళ్ళి నేర్చుకుంటున్నాడంట. పోనీ ఆడ ఏదైనా సినిమా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడా, లేకపోతే ఇంకేదైనా ఒక స్టోరీ రైటర్ అయిదాం అనుకున్నాడా, లేకపోతే కంటెంట్ క్రియేటర్ అయిదాం అనుకుంటున్నాడా, స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నాడా అంటే డిఫరెంట్ స్టోరీ. కానీ ఇన్ని రోజుల నుంచి అంత ఫిక్షనల్ స్టోరీస్ డెవలప్ చేసుకుంటా ఎలా ఇంట్లో వాళ్ళని చంపాలి అనే దాని మీద ఉన్నాడంటే ఇంట్లో వాళ్ళు మరి పేరెంట్స్ పిల్లలకి టూ మచ్ ఇండిపెండెన్స్ ఇస్తున్నారా అని అనిపిస్తుంది నాకు. జనరల్గా ఫారెన్లో ఎలా ఉంటుంది అంటే ఇండిపెండెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇండియాతో కంపేర్ చేస్తే. ఇక్కడ వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు తక్కువ, ఫారెన్లో ప్రైవసీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఇంటికి ఎవరైనా వచ్చినా పోయినా కానీ హాయ్ అంటారు, వాళ్ళ దావన వాళ్ళు వెళ్ళిపోతారు, ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడరు. బయటికి ఎక్కడైనా వెళ్ళాలంటే వాళ్ళకి ముందే చెప్పాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పార్టీకి రావాలన్నా ఫంక్షన్కి రావాలన్నా ఎవరింట్లో అన్నా ఏదన్నా పూజకి రావాలన్నా కానీ యూ డిడ్ంట్ టెల్ మీ బిఫోర్ అంటారు అనమాట. సో అంటే ఆవిడ ప్లాన్ ఫ్యూచర్ మీ జనరల్గా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, స్పెషల్గా పిల్లల దగ్గరికి వెళ్ళి మరి పొద్దున 6 గంటలకు ఫంక్షన్ ఉంది మా ఫ్రెండ్ ఇంట్లో వెళ్దామని చెప్తాం అందరికి మామూలుగా చెప్పేస్తాం, రేపు పొద్దున ఫంక్షన్ ఉంది వెళ్ళాలి రెడీ అవ్వండి అంటే వచ్చేస్తారు, అందరం వెళ్ళిపోతాం.
వచ్చే వాళ్ళు ఉంటారు, ఆ పక్కింటోడు వచ్చి మాట్లాడిస్తుంటాడు, ఈ పక్కింటోడు మాట్లాడిస్తుంటాడు, లేకపోతే చుట్టాలు వచ్చిపోతుంటారు. మన కొంత పిల్లలు పెరిగేటువంటి విధానం తేడా ఉంటుంది. అబ్రాడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా లోన్లీ లైఫే ఉంటుంది, ఎవరు ఆ నలుగురు తప్ప. ఇప్పుడంటే కొంత కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ అవి ఇవి బాగా జరుగుతున్నాయి కానీ బట్ జనరల్గా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్ అదర్ దాన్ దట్ వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు వచ్చిన ఈ దిక్కుమాలిన సోషల్ మీడియాలో అసలు వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా తెలియట్లేదు. ఏం చూస్తున్నారు, ఏం అడుగుతున్నారు, దాన్ని ChatGPT లైఫ్ అయిపోయింది జీవితం అంతా. ప్రతి దానికి అందరూ, ఇప్పుడు నేను కూడా ChatGPT వాడతా, కానీ నేను దేనికి వాడతా, కంటెంట్ గురించి తెలుసుకోవడానికో ఏదైనా సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికో దానికి వాడతా. కానీ పిల్లలు చదువులకు వాడేస్తున్నారు, యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళ వీటికి వాడేస్తున్నారు, మన అసైన్మెంట్లకని వాటికని. అట్లాంటి వాటికి వాడితే పర్లేదు, అట్లీస్ట్ అది జనరల్ నాలెడ్జ్ క్రియేట్ చేస్తుంది. ఈవెన్ స్క్రిప్ట్ రైటర్స్, సినిమా వాళ్ళు కూడా మంచి అసలు ఖతర్నాక్ స్టోరీలు ఇస్తుంది. అసలు క్రైమ్ స్టోరీ ఒకటి మన ChatGPTలో అడిగితే ఖతర్నాక్ స్టోరీలు ఇస్తుంది. కానీ దాన్ని మంచికి వాడుకుంటే ఫైన్, నో ప్రాబ్లం. కానీ చెడుకి కనుక వాడితే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో నా అవేర్నెస్ నేను క్రియేట్ చేద్దాం అనుకున్నది ఏంటంటే, పేరెంట్స్ ప్లీజ్ మీరు పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి, తెలుసుకోండి, వాళ్ళ మెంటాలిటీస్ తెలుసుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. మీరు కంట్రోల్ చేయొద్దు, బట్ స్టిల్ ఓకే వాళ్ళని అడగండి, అసలు మీరేం చేస్తున్నారు, ఎడ్బోతున్నారు, వాళ్ళ మెంటాలిటీని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఏమైనా వీడేమన్నా తేడా ఉన్నాడు అని అనిపిస్తే కంప్లీట్గా లోన్లీగా బతుకుతూ ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, ఎక్కువ మాట్లాడుతూ ఉండండి, కలిసి కూర్చొని సినిమా చూస్తూ ఉండండి. అందరు కలిసి కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తిండి తినే ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు. ఎవరు ఫోన్లలో వాళ్ళు ఉంటారు, ఎవరు గోళ్ళల్లో వాళ్ళు ఉంటారు, అంతే. సో కనీసం ఈవెన్ అట్లీస్ట్ వీకెండ్ అన్న మధ్యాహ్నం టేబుల్ మీద కూర్చొని తింటున్నారని పిల్లలు అల్కామ్ అంటారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే తినడానికి రమ్మంటే పస్సాలు పిలవాలి పిల్లల్ని. సో అలాగా ఎవడి బతుకు వాడు బతికినప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో కానీ సోషల్ మీడియా చాలా దారుణంగా అయిపోతుంది రోజు రోజుకి. పిల్లలని మాత్రం ఒక కంట కంపల్సరీ కనిపెడుతూ ఉండాలి. అది అబ్రాడ్ అనే కాదండి, ఇండియాలో కూడా. అబ్రాడ్లో ఏదో అలా ఉంటారు కదా అని కాదు, ఇండియాలో ఇప్పుడు నేను చెప్పిన కేసు ఇందాక వాడు 14 సార్లు 15 సార్లు పొడిచిన కూకట్పల్లిలో జరిగింది, ఇండియాలో జరిగిందే అది. అలాంటివి చాలా జరుగుతున్నాయి ఇండియాలో కూడా, రోజు న్యూస్లో వస్తున్నాయి. పోలీసు వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొత్తగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసినటువంటి అమ్మాయిల ఫోటోలు పెట్టేసి చిన్న పిల్లగాళ్ళని, ఇంటర్ పిల్లగాళ్ళని వాళ్ళని ట్రాప్ చేస్తున్నారంట. వాడు ఏంటంటే లోన్లీగా ఉండేవాడు, బోర్ కొట్టింది అనుకోండి, అరే ఒక అమ్మాయి నాతో మాట్లాడుతుంది అని ఏఐ వాయిస్, ఏఐ బొమ్మే, నేను దాని మీద ఒక వీడియో చేసి పెట్టాను రీసెంట్గా, అంటే వేరే ఛానల్లో పెట్టాను, దీంట్లో పెట్టలేదు. కానీ దానికి అలవాటు పడి వాళ్ళు ఏమవుతున్నారంటే, ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడి అవతల పక్క ఏఐ అనేది వీడికి తెలీదు, వీడు ఎంతసేపటికి నేను అమ్మాయితో మాట్లాడుతున్నా అనుకుంటాడు. చివరికి ఇంట్లో దొంగతనాలు చేయటము, పర్సులు దొంగతనాలు చేయటము, ఒకడైతే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ అమ్మనే చంపేశాడంట. ఇలాంటి వాటి కోసం అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. బ్యాంకు దొంగతనాలు, బ్యాంకు కార్డు దొంగతనాలు చేయటం, ఏటీఎంలోంచి తెలియకుండా డబ్బులు డ్రా చేయటం, ఇన్ని రకాలుగా సోషల్ మీడియా మనుషుల్ని అలా తీసుకెళ్ళిపోతుంది. వీడికి ఏంటంటే అక్కడ అమ్మాయి, ఇప్పుడు వాళ్ళు అది ఎలా ఉంటుందండి, ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఒక 10 రూపాయలు టాపప్ చేసుకోమంటుంది, మళ్ళీ ఇంకో 50 రూపాయలు చేసుకోమంటుంది, మళ్ళీ ఇంకో 100 రూపాయలు చేసుకోమంటుంది. వాడు మాట్లాడుతూ మాటలకి అట్రాక్ట్ అయిపోతున్నాడు. సో నెక్స్ట్ ఏంటి, డబ్బులు కావాలి వాడికి. అంత ఇంటర్మీడియట్ చదివే పిల్లోడికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? పోనీ బీటెక్ చదువుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బీటెక్ చదివే పిల్లోడికి కూడా రావు కదా. అప్పుడు ఏంటి, ఇంట్లోకి పోయి అడుగుతాడా, నేను అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నాను అన్న, నాకు ఒక 500 నేను టాపప్ చేసుకుంటా అంటే ఇవ్వరు కదా. అందుకని ఏం చేస్తాడు వాడు, చెడుదారిన పడతాడు. దొంగతనాల వల్ల ఫాదర్ జేబులోంచి డబ్బులు దొబ్బడమో, బ్యాంకులలోంచి డబ్బులు దొబ్బడమో, లేకపోతే మనం కొనుక్కరామనిస్తే పక్కింటికి వెళ్ళి దొంగతనాలు చేయటం, ఇలాంటి క్రైమ్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట. సో అందుకని ఏంటంటే మీ పిల్లల సోషల్ మీడియాని మీరు కూడా కంట్రోల్లోకి తీసుకోండి. అవసరమైతే సాఫ్ట్వేర్లు ఉన్నాయి చాలా, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఫ్యామిలీ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. వాళ్ళు ఏం స్పెండ్ చేస్తున్నారు, ఎంత స్పెండ్ చేస్తున్నారు, దేని మీద స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం సెర్చ్ చేస్తున్నారు, మీరు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండటం అయితే బెస్ట్ అనమాట. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ గుడ్ డే.